నేను పిల్లలకి కనొద్దు అంటే మరి ఇదే కామెంట్ పెట్టిన వాళ్ళు సన్నీ లియోన్ కి చెప్పినారా, నువ్వు మీ ఆయన ఇద్దరు కలిసి చేస్తున్నారు కదా, మరి మీరు ముగ్గురు పిల్లల్ని తెచ్చి పెంచుకున్నారు ఇంకా, ఎందుకంటే సొంత పిల్లల పైన ఉండే ప్రేమ అది పిల్లలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మరి బయట నుంచి తెచ్చి పెంచుకున్నారు కదా, మరి పెంచుకున్నప్పటికీ మరి వాళ్ళకి ఎవరైనా చెప్పారా, ఎవరైనా కేసేసారా? సన్నీ లియోన్ కి ఎట్లాగా పిల్లలు ఎట్లా తీసుకుంటది, ఆమె ఒక పోర్న్ స్టార్, వాళ్ళ హస్బెండ్ ఒక పోర్న్ స్టార్ కదా, రేపు వాళ్ళు ముగ్గురు పిల్లలకి అట్లనే చేస్తారు. ఇంకా నేను కొన్ని కూడా చూసాను, వాళ్ళు హస్బెండ్ వైఫ్ ఇద్దరు బట్టలు లేకుండా, పిల్లలకి కూడా బట్టలు లేకుండా అట్లా ఒక ప్రొఫెషనల్ ఫోటోషూట్ అట్లా కూడా చేసుకున్నారు. సో ఏంటంటే ఇక వాళ్ళు చేస్తేనేమో రైట్, నేను చేస్తేనేమో రాంగ్ అట్లా అని చెప్పి. సో తను ఉన్న ప్లేస్ వేరు, మీరున్నది ఒక భారతదేశంలో, అందులో ఒక తెలంగాణ. లేదు భారతదేశంలోనే ఉంటుంది కదా, ఒక మన హైదరాబాద్ లో కొంచెం ఉంటుంది. ఏముంటది మన హైదరాబాద్ లో? నాకు తెలిసి అదేమంటారు, హస్బెండ్ కాకుండా ఇల్లీగల్ రిలేషన్ కోసం పిల్లల్ని చంపేసే వాళ్ళని చూసాను నేను. అవును. ఆ తర్వాత చిన్న చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు జరిగి ఒంటరిగా ఆడపిల్ల అర్ధరాత్రి కనిపిస్తే నలుగురు తీసుకెళ్లి రేప్ చేసేసి, సరే చేశారు, కనీసం రేపటి రోజు సూర్యుడు చూసేది కూడా లేకుండా పెట్రోల్ పోసి తగలబెట్టేసి అలాంటివి చాలా చూసాను. అవన్నీ ఇక్కడ మీరు చెప్పిన దగ్గరే కదా జరుగుతున్నాయి. మరి అప్పుడంతా ఈ కామెంట్స్ పెట్టిన వాళ్ళంతా ఏం పీక్తున్నారు అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఏదైనా గట్టిగా ప్రయత్నం చేసి ఒకసారి జరిగిన తప్ప ఇంకోసారి జరగకుండా చెయ్యొచ్చు కదా. ఈ రోజున కూడా ఈవెన్ నేను కానీ ఎవరైనా ఆడపిల్ల అర్ధరాత్రి బయటకు వెళ్ళాలంటే కూడా భయంగానే ఉంది. ఎందుకంటే ఎవరు ఏం చేస్తారు, ఏదైనా జరిగాక మనం బాధపడే కన్నా మనం ముందే కేర్ తీసుకుంటే మంచిది కదా అన్నట్టుగానే ఉంది. చిన్నపిల్లలు ఆడపిల్లల్ని ఈ రోజున స్కూల్కి పంపించాలంటే కూడా భయం వేస్తుంది. ఎందుకంటే స్కూల్లో ఉండి మనం చూసాం, ప్రిన్సిపల్ కూడా ఒక ఆడదై ఉండి అలా ఎలాగా, వాళ్ళ డ్రైవర్ అలా అది పక్కన పెట్టేద్దాం, కుటుంబంనే నమ్మలేకపోతున్నాం. నేనున్నా, నా తమ్ముడు ఉన్నాడు, నేను నమ్మలేను. నేననే కాదు, ఏ ఫ్యామిలీ అయినా వాళ్ళు నమ్మారు అంటే కూడా రేపటి రోజున ఇతనైతే వాళ్ళు బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే మగపిల్లోడి దగ్గర చిన్న పాప గాని, ఏదైనా మనము మామ గాని, ఎవరైనా గాని, బాబా ఎవరైనా గాని మనం నమ్మేలాగా లేవు రోజులు. అందువల్ల ఏంటంటే మన ఆడపిల్ల అంటే మనం ఇంకా చాలా జాగ్రత్తగా మనమే దగ్గరుండి చూసుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. సో అవన్నీ భారతదేశంలోనే జరుగుతున్నాయి. సో ఇన్ని భారతదేశంలో జరగగా ఎవ్రీబడి ఈస్ హ్యాపీ. నా ఒక్కదాని వల్లే వాళ్ళకి ఏదో ఆకాశం వచ్చి మీద పడినట్టు అనిపిస్తుంది అంటే నాకు అర్థం కావట్లేదు. అంటే మీరు ఎలా అంటే, ఇప్పుడు మీరు అలాంటి వీడియోస్ చేశారు పాస్ట్ లో, ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది, మీకంటూ ఒక హస్బెండ్ ఒక కూతురు ఉంది, వీళ్ళతో మీరు ఎక్కడో ఒక లైక్ ఒక ప్రిన్సెస్ లాగా బతకాలి, ఎవరి ముందుకి రావద్దు. ఇలా మీరు నార్మల్ గా ఉంటే మీ మీద ఎలిగేషన్స్ పెడుతూనే ఉంటారు, నెగటివిటీ వస్తూనే ఉంటుంది. అవును. ఇప్పుడు సన్నీ లియోన్ ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వదు కదండి. అంటే నేను అందరికి అందుబాటులో ఉండడం తప్పే. అదే ఇప్పుడు అవుతుంది. అంటే మీరు ఒక ప్రిన్సెస్ లాగా ఉంటే అప్పుడు మిమ్మల్ని అమ్మో స్వాతి నాయుడు ఎత్తులు అని, ఐ విల్ ప్రే టు గాడ్ నాకు కూడా అంత లగ్జరీ అంత ఇది అదంతా వచ్చి అంత పెద్ద పెద్ద సినిమాల్లోకి తీసుకుని అప్పుడు అలా. బట్ అంత వచ్చినా కూడా అండి, ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్, చిన్న పెద్ద. అంటే సపోజ్ మీకు అయినా అంటే మీకు ఇంత అంటే ఇఫెక్ట్ చేస్తుంది, అదే నేను చెప్పాలనుకుంటున్నా. మీరు అంత సాఫ్ట్ గా ఉండి అందరినీ, అంటే నాకు పర్సనల్ గా మీరు తెలుసు కాబట్టి మనం చాలా ఇంటర్వ్యూస్ చేసాము, బైట్స్ చేసాం. ఎప్పుడు రాకేష్ మాస్టర్ చనిపోయినప్పటి నుంచి మనం తెలుసు. అవును అవును, అప్పటి నుంచి చూస్తున్నాను కదా, నాకు తెలుసు మీ బిహేవియర్ ఏంటో. కానీ కామెంట్స్ చూసినప్పుడు నాకే బాధ అనిపిస్తుంది. అరే చెప్పాలంటే బయట వాళ్ళు మీరు అన్నట్టుగా యూజ్ అండ్ త్రో చేస్తున్నారు, దట్ ఈస్ ఓకే. మా సొంత ఫ్యామిలీ కూడా స్టిల్ వాళ్ళు ఇంకా నన్ను ఇట్లానే, అంటే ఇప్పుడు ఎవరైనా పేరెంట్స్ ఏమనుకుంటారంటే మనకి లేకపోయినా కూడా పిల్లలకి రేపటి రోజున వాళ్ళు బాగా బతకాలి, మనకి లేకపోయినా కూడా అనుకుంటారు. అయితే మా పేరెంట్స్ ఎట్లా అంటే, అదే నేను చెప్పాను కదా, ఒక ఈవెంట్కి వెళ్ళాను. ఆ ఈవెంట్కి వెళ్ళినప్పుడేమో వాళ్ళు ఈవెంట్ లోకి నన్ను వద్దు అంటే నేను మా ఇంటికి వెళ్ళాను అనమాట. సో మా డాడీ నాకు చెప్తున్నాడు అనమాట, అంటే ఆల్రెడీ వేరే దగ్గర నుంచి రెంట్స్ వస్తున్నాయి, ఒక 3 houses నుంచి ఒక 10,000 అట్లా వస్తున్నాయి. ప్లస్ మా తమ్ముడే ఇల్లు చూసుకుంటున్నాడు. ఒకప్పుడు మా తమ్ముడు ఏం చూసుకోకపోతుండే, నేనే చూసుకుంటుండే. మా తమ్ముడు చూసుకున్నప్పుడు అయితే కొన్ని దగ్గర స్థలాలు ఉన్నాయన్నమాట. మా డాడీ ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు ఆ స్థలాలు అమ్మేద్దాం, ఎందుకంటే ఆ స్థలాల వల్ల 1 రూపీ కూడా మనకి ఇన్కమ్ రావట్లేదు కదా. ఆ స్థలాలు అమ్మేసి ఇప్పుడు ఏదైతే 3 houses నుంచి రెంట్ వస్తుంది కదా 10,000 దాకా, అట్లా హౌజులు తీసుకుని రెంట్కి ఇస్తే అప్పుడు 20-30 వేలు వస్తాయి నెలకి, అప్పుడు మాకు తినడానికి సరిపోతాయి అనేసి మా డాడీ అంటున్నాడు. అంటే ఇన్ని రోజులు పేక డాడీ డబ్బులని వేస్ట్ చేసేసాడు కదా, మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఏవో స్థలం ఉంది
రేపటి రోజున నా పాప చదువుకో దేనికో ఉంటది కదా ఆసరాగా. ఇప్పుడు ఆ పేపర్స్ నా దగ్గర ఉన్నాయన్నమాట. అవి ఇవ్వడానికి కూడా చాలా చాలా పెద్ద పెద్ద గొడవలు జరిగినాయి. అవన్నీ నావి నాకు ఇవ్వడానికి పెద్ద గొడవలు జరిగినాయి. ఇప్పుడు ఏంటంటే ఆయనకి తిరుగుతుంది పురుగు అంటారు కదా, అట్లా అనమాట. ఎట్లన్నా లాక్కోవాలి అనేసి ఇప్పుడు మొత్తం చూసుకునేది మా తమ్ముడే. ఈయన ఏమి వర్క్ చేయరు, ఇంట్లో ఉంటారు కదా. ఈయన మళ్ళీ ఆల్రెడీ ఒక రెంట్ ఒక 3-4,000 తీసుకుంటారు. మిగతా అన్ని మమ్మీ తమ్ముడు వాళ్ళే చూసుకుంటారు. అయితే కూడా ఇప్పుడు ఆ స్థలాలన్నీ అమ్మేసి ఇల్లు తీసుకుని, అంటే ఈయన మధ్యలో ఏదో పేకట ఆడుకోవడము లేదా ఆయన అలా అనమాట. అంటే ఎంత నష్టపోయి ఇంత బాధలు ఇంత ఇదిలో ఉంటే కూడా స్టిల్ కన్నింగ్ అంటారు కదా, అట్లా నేను అనుకున్నా నెక్స్ట్ అంటే ఐ లవ్ మై ఫాదర్. నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే దేవుడా ఎందుకు ఇలా ఫాదర్ ఇచ్చావు, ఇలా మదర్ ఎందుకు ఇచ్చావు. సో నేను హడావిడిగా వెళ్ళిపోయాను అనమాట. సో మామూలుగా నైట్ టైంలో నైటీ అట్లా ఏదైనా అయితే మా మమ్మీ ఒక నైటీ తెచ్చిచ్చింది అనమాట. ఇది ఎక్కడిది అంటే ఎప్పుడో కొన్నాను, మా ఇంటి దగ్గర ఉన్నప్పుడే కొనిందంట. అది మా మమ్మీకి పట్టదు, స్మాల్ సైజ్ అనమాట. నేనేమో పిల్లల కోసం చూస్తున్నా. నెక్స్ట్ మంత్ నాకు సిజేరియన్ లాప్రోస్కోపీ ఆపరేషన్ చేస్తా అన్నారు. ఒకవేళ అప్పుడు వాళ్ళు నైటీ అట్లా వేసుకోమంటారేమో కదా అని నేను మమ్మీకి చెప్పాను. ఇదైతే బాగుంటుంది అనేసి అన్నాను. అయితే కూడా మా మమ్మీ ఎంత ఆఫ్టర్ ఆల్ 300 ఉంటుందేమో నైటీ. సరే ఇది తీసుకెళ్ళు, నీకు రేపు ఆపరేషన్ చేస్తారు కదా అప్పుడు వేసుకోవడానికి అని కూడా అనలే. వెళ్ళేటప్పుడు మమ్మీ నైటీ ఇక్కడ ఉందంటే అక్కడే పెట్టు అనేసి అంది. అంతే తప్ప ఆఫ్టర్ ఆల్ నైటీ కూడా వేయలే. కానీ ఇవాళ రోజున మీరు ఏదైనా చూడొచ్చు, నా షూటింగ్ లో కట్టుకున్న శారీస్ మొత్తం 1-2 సార్లు కనబడక ఆన్ కెమెరా మొత్తం తీసుకెళ్ళి నేను మా మమ్మీకి ఇస్తాను. అట్లా డాడీ చూస్తే అట్లా మాట్లాడుతున్నాడు, మమ్మీ చూస్తే ఇట్లా మాట్లాడుతుంది. మీరు ముఖ్యంగా ఇలా చేంజ్ అయ్యి వీడియోస్ చేసుకోవడానికి కూడా కారణం అంటే పేరెంట్స్ పట్టించుకోకుండా నా లైఫ్ నాకు వదిలేశారు అదొక రీజన్ అని చెప్పి అన్నారు కదా గత ఇంటర్వ్యూస్ లో, అది నిజమేనండి? అంటే పేరెంట్స్ పట్టించుకోవడం అంటే ఏంటంటే మా పేరెంట్స్ ఎట్లా అంటే వాళ్ళు బైండింగ్ వర్క్ చేసేవాళ్ళు అనమాట. సో ఇంకా నన్ను కూడా అదే వర్క్ చేసుకుంటూ ఇంకా అంతే లైఫ్ అట్లా అనమాట. నాకేంటంటే ఇలా కాదు ఏదైనా చేద్దాం అది ఇది అని చెప్పేసి. సో షూటింగ్స్ కి అడిగినప్పుడు కూడా వాళ్ళు ఎందుకు అదంతా అసలు ఎట్లా సర్వైవ్ అవుతావు అని. ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా నేను తిరిగి వెళ్ళకూడదు అంటే నేనే కాదు ఎవరైనా హైదరాబాద్ వస్తే తిరిగి వెళ్ళాలని అనుకోరేమో, ఇక్కడే సెటిల్ అవ్వాలి ఇక్కడే ఉండాలి అని అనుకుని ఇంకా నా లైఫ్ నేనే నాకు వచ్చిన దారిలో అట్లనే నేను వెళ్తూ ఉన్నా. వాళ్ళకి చాలా రోజుల దాకా ఏం తెలీదు అసలు ఏంటి రొమాంటిక్ షూటింగ్స్ నేను చేస్తున్నా అది కూడా తెలీదు. తర్వాత తెలిసింది. తర్వాత చాలా గొడవలు అయ్యాయి. బట్ నేనేంటంటే బికాజ్ నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఈ కష్టాలు ఏంటి నాకు తెలుసు, వాళ్ళకి అది అర్థం కాదు. నా లైఫ్ నా డెసిషన్ నేను తీసుకున్నాను అట్లా.